ఒరే ఏట్రా ఇవ్వడం నీకు గౌతమ్ వర్మ? ఒరే ఏట్రా నీకు? వైజాగ్ 100 మందిని 1000 మందిని తీసుకొచ్చి చూపించు నెక్స్ట్ సండే. విశాఖపట్నం వచ్చే ఆదివారం ఫిబ్రవరి 4వ తారీఖు సాయంత్రం 5 గంటలకు మన ఫంక్షన్ హాల్ గ్రౌండ్, విశాఖపట్నం ఆసిల్ మెట్ మేఘాలయ హోటల్ ప్రక్కనే. సుందరబాబు వింటున్నావా? నిలబట్టండి ఏంటి? గట్టిగా నిలబడిన వాళ్ళు రావాలి. నేను ఒక్కడనే చేసుకోలేను అన్నిని. అది థ్యాంక్ యూ కొండేటి. మీరు ఒక్కొక్కరు ఫోన్లు మెసేజ్లు పెట్టడం కాదు, అద్భుతమైన ఫాలోయింగ్ మనకు ఉందని మీడియా మిత్రులందరికీ తెలుసు. కానీ మనలో ఐకమత్యత కావాలి. 3% ఉన్న ఒక కులం 40 సంవత్సరాలు వెళ్ళాలా? 5% ఉన్న రెడ్లే 77 సంవత్సరాలు వెళ్ళాలా? 12 మంది రెడ్లు. రామ్ నివాస్, పెరికి జాన్, మీరెక్కడున్న ఎస్కే షరీఫ్, ముస్లింలు 20% ఉన్నారు ఇండియాలో. శాంతిగా ఉండాలి, ప్రొటెక్ట్ అవ్వాలంటే కేఏ పాల్ రావాలి. మోదీ తొత్తులు కాదు. పవన్ కళ్యాణ్ అంటాడు, ఏమంటాడు? నాకు ఇతర మతాలంటే నమ్మకం. రేయ్ పవన్ కళ్యాణ్, నువ్వు నోరిప్పి మాట్లాడావురా? మణిపూర్లో లక్షల మంది క్రైస్తవుల మీద దాడి జరిగినప్పుడు మోదీ తెలియ అటు పాదపూజ చేస్తున్నావు. నువ్వా క్రిస్టియన్ ముస్లింని హిందూస్ని రిప్రజెంట్ చేసేది? కాపుల్ని, బీసీలని? పో, నీకెందుకు పార్టీ? మీ అన్నయ్యకి రాజ్యసభ ఇస్తారట కదా పద్మభూషణ్, నీకో పద్మభూషణ్ ఇస్తారు, వెళ్ళి తీసుకో. మీరు మమ్మల్ని రిప్రజెంట్ చేయలేరు. అమ్ముడు పోయిన ప్యాకేజ్ స్టార్లు మాకొద్దు. నన్ను విశాఖపట్నం ఎంపీగా బాబా పామిడి శ్రీనివాసరావు గిడ్డి, శ్రావణ్ రెడ్డి, అది రెడ్లు, కమ్మలు, బ్రాహ్మిన్స్, వెలమలు, బీసీలు, ఎస్సీలు, మాల, మాదిగ, ఎస్టీ ఎవ్వడు మందకృష్ణ మాదిగ మాట ఒక్కడు వెనకండి. బీజేపీకి ఓటేమని అంటున్నాడు, ఒక్కడే కండి. ఈ రాష్ట్రాన్ని, దేశాన్ని సర్వనాశనం చేసింది ఇప్పుడున్న పార్టీలే. అందుకే రీజనల్ పార్టీలు వచ్చాయి. చెప్తా నేను, అసలు స్టార్ట్ చేస్తా. ఒకరికి రేపు డెడ్ లైన్ ఇచ్చాం, ఆ తర్వాత స్టార్ట్ చేస్తాను. వాళ్ళకి ఎలాగల ఉండవు మన పంచెలు. ఎవాండర్ హోలీఫీల్డ్, మైక్ టైసన్ పంచెస్. హీ దట్ ఈజ్ ఇన్ us ఈజ్ గ్రేటర్ దెన్ హీ దట్ ఈజ్ ఇన్ ద వరల్డ్. క్రైస్తవులారా గమనించండి. క్షేమంగా ఈ దేశంలో ఉండాలంటే నన్ను విశాఖపట్నం ఎంపీకి గెలిపించండి. మీ కొరకు ఫైట్ చేసే సత్తా నా ఒక్కడికే ఉంది. భాష మహబూబ్ భాష, నెల్లూరు. ఉట్టి మెసేజ్లు పెట్టడం కాదు. ఈ ఎలక్షన్ తర్వాత ఇంక ఎలక్షన్లే సరి అయిన ఉండవు. కనుక నేను నిలబడుతున్నానా అంటావేటి గౌతమ్? నేను నిలబడుతున్నానని 100 సార్లు చెప్తే నువ్వు నిలబడు నాతో. లెట్ us వర్క్ టుగెదర్. కమాన్, టీచ్ దీస్ కరప్ట్ ఉన్న వాళ్ళందరూ కరప్ట్ పొలిటీషియన్సే.